ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు స్తోత్రం. ఈ మధ్యాహ్నకాల సమయంలో మీ యొక్క సన్నిధిలో చేరిన మాకు మీ యొక్క వాక్కులు మాకు అందించమని, వినగల చెవులు గ్రహించే మనసు మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ముందుగా అసలు మనం దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నాం అండి? ఎందుకు నమ్ముకున్నాం మనం దేవుణ్ణి? చెప్పాలి. ఎందుకు నమ్ముకున్నాం? పరలోక రాజ్యము వెళ్ళడానికి. సో పరలోక రాజ్యము వెళ్ళడానికి మనం దేవుణ్ణి నమ్ముకున్నాం. అయితే ఈ పరలోక రాజ్యానికి మనం చేరాలి అంటే బైబిల్ గ్రంథంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనము కలిగి ఉండాలి. వాటిని లేనిదే మనం పరలోక రాజ్యంలో ప్రవేశించలేం. మనందరికీ తెలుసు, ఎంట్రన్స్ టెస్ట్ అంటారు. ఎంట్రన్స్ టెస్ట్ అంటే ఏంటండి? ప్రవేశ పరీక్ష. సో ఇంటర్మీడియట్లో మనకి 99% వచ్చిన ఎంసెట్లో ఏం రావాలి? మనం దానికి క్వాలిఫై అవ్వాలి, అర్హత సాధించాలి. సాధించకపోతే మెడిసిన్లో సీట్ వస్తుందంటారా? రాదు. ఇంజనీరింగ్లో సీట్ వస్తుందా? రాదు. సో మనము ఒక అర్హత పరీక్ష అంటారు, అందుకే దాన్ని ఎంట్రన్స్ టెస్ట్ అన్నమాట. ఎంట్రన్స్ టెస్ట్ అని ఎందుకన్నారంటే మనం అందులోనికి ఎంటర్ అవ్వాలి అంటే మనం ఆ టెస్ట్ పాస్ అవ్వాలి. మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే మనకి ఏం కావాలంటే ఇక్కడ కొన్ని అర్హతలు చెప్తా ఉన్నారు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో మనం చదువుకున్నాం కదా, ఎవరు ప్రవేశించరు, ఎవరు ప్రవేశిస్తారు. ఇది దేవుని నమ్ముకొనని వారి గురించి చెప్పే విషయం కాదు. దేవుని నమ్ముకున్న వారి గురించి, రక్షణ పొందిన వారి గురించి ఇది చెప్తా ఉన్నారు. అంటే ఈ ఎంట్రన్స్ టెస్ట్లో మనం పాస్ అవ్వాలి అంటే మనకి మ్యాండేటరీగా కొన్ని విషయాలు, కొన్ని అర్హతలు మనకు ఉండాలి. అవి ఏంటి అంట మనం చదువుకున్నాం కదా, మరలా ఒకసారి జాగ్రత్తగా మనం చదువుకుందామండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏం చెప్తా ఉన్నారంటే నెగిటివ్ సైడ్ చెప్తా ఉన్నారు. ఎవరు ప్రవేశించరట? ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. అంటే ఏంటండి? రోజుకి ఎన్నిసార్లు మనం ప్రభువా అంటాం కదండి? చాలాసార్లు మనం ప్రభువా అంటాం. ఇక్కడికి చేరి వచ్చిన మనలో రోజుకి అట్లీస్ట్ ఒక్కసారైనా ప్రభువా అని పిలవని వాళ్ళు ఎవరన్నా ఉంటామంటారా? ఎవ్వరం కూడా ఉండం. ఒకటి కంటే ఎక్కువ సార్లు, నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఎవరిని తలంచుకుంటాం? ప్రభువుని తలంచుకుంటాం. అంటే ప్రభువుని తలంచుకున్నంత మాత్రాన మనం పరలోక రాజ్యం వెళ్ళిపోతామంటారా? అందుకే ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు? వారు పరలోక రాజ్యంలో ప్రవేశించరు కానీ. సో కానీ అనే మాటను చూస్తున్నాం. తర్వాత ఏం చెప్పారు? ఎవరు ప్రవేశిస్తారు అనేది చెప్పారన్నమాట. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఇక్కడ మనకి కావలసిన అర్హత ఏంటండి? తండ్రి చిత్త ప్రకారము చేయుట. అసలు చిత్తము అంటే ఏంటండి? దేవుని యొక్క చిత్తం అంటే ఏంటి? దేవుని యొక్క చిత్తము అనగా దేవుని యొక్క ప్లాన్, దేవుని యొక్క ప్రణాళిక. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు ఆదాము అవ్వలను సృష్టించినప్పుడు వారికంటే ముందుగా ఏం సృష్టించారండి? ఏదెను తోటను సృష్టించారు. సో ఏదెను తోటను సృష్టించిన తర్వాత ఆదామును చేశారు. ఫస్ట్ ఎవరిని చేశారు? ఆదామును చేశారు. ఆదామును చేసిన కొంతకాలానికి అవ్వమ్మ గారిని తయారు చేశారు. మరి ఆ తోటలో వాళ్ళిద్దరినీ పెట్టారు. మరి దేవుని యొక్క చిత్తం ఏంటంటారు? ఆదమ్మ అవ్వల విషయంలో ఏంటండి? వాళ్ళు చక్కగా అందులో ఉన్న ఫ్రూట్స్ తింటూ, చక్కగా ఆ తోటని సేద్యపరుచుకుంటూ, ఆ తోటను కాచుకుంటూ
వాళ్ళు ఎలా ఉండాలని దేవుని యొక్క చిత్తము? సంతోషంగా ఆనందంగా వాళ్ళు ఉండాలని దేవుని చిత్తం. కానీ ఈ మీన్ వైల్ ఏం జరిగింది? మరి ఆదాము తన అవ్వమ్మ వచ్చే వరకు కూడా ఆయన ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు కదా. అప్పటి వరకు ఆయన పాపం చేశారండి? చేయలేదు. కానీ అవ్వమ్మ గారు వచ్చిన తర్వాత ఏం జరిగింది? వాళ్ళ మధ్యకి ఎవరు వచ్చారు? అపవాది వచ్చాడు. అపవాది వచ్చి ఏం చేశాడు? వాడు ఏదో ఎరవేశాడు. దానికి ఎవరు లొంగిపోయారు? అవ్వమ్మ గారు లొంగిపోయారు. అవ్వమ్మను బట్టి ఆదాము గారు లొంగిపోయారు. ఫైనల్గా వాళ్ళు జరిగిన విషయం ఏంటి? ఏదేను తోటలో నుంచి వాళ్ళు వెళ్ళగొట్టబడ్డారు. సో అంటే అది దేవుని చిత్తమా? ఏదేను తోటలోంచి వెళ్ళిపోవడం దేవుని చిత్తం అండి? కాదు. దేవుని చిత్తం ఏంటి? వాళ్ళు ఆ తోటలో సంతోషంగా జీవించడం దేవుని చిత్తం. కానీ ఆ దేవుని యొక్క చిత్తాన్ని ఎవరు పాడు చేసుకున్నారు? ఎవరు పాడు చేసుకున్నారండి? ఆదాము అవ్వలు పాడు చేసుకున్నారు. ఇది దేవుని చిత్తం అన్నమాట. అంటే దేవుని యొక్క చిత్తము ఒకలాగుంటే మనం ఏం చేస్తాము? ఆ చిత్తాన్ని మనము చేయకుండా ఆ చిత్తాన్ని మనం ఏం చేస్తూ ఉంటాం? పాడు చేస్తూ ఉంటాం. మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ఏముందండి? నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. ఈ వాక్య ప్రకారము ఆదాము అవ్వలు దేవుని చిత్తాన్ని చేశారంటారా? చేయలేదంటారా? చేయలేదు కదా. సో ఇప్పుడు మన లైఫ్కి వద్దాం. ఇప్పుడు ఆదాము అవ్వల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మన జీవితంలోకి వద్దాం. మన జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకుంటున్నామా? దేవుని యొక్క చిత్త ప్రకారం మనం జీవిస్తున్నామా లేదా అనేది మనం ఆలోచించాలి. సో మనము ఈ దినం దేవుని చిత్తము గురించి 5 ప్రాముఖ్యమైన విషయాలు మనం చూస్తాము. మొట్టమొదటిగా దేవుని యొక్క చిత్తాన్ని మనం ఎందుకు నెరవేర్చాలి అని దేవుని యొక్క వాక్యంలో ఉందంటే, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం అండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం అండి. లోకమును దాని ఆశలు గతించిపోచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. సో దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడంట. దాని అర్థం ఏంటండి? నిరంతరము నిలవడం అంటే ఏంటి? నిత్య జీవములోనికి ప్రవేశించడం. మనం ఎప్పుడు నిత్య జీవములోనికి ప్రవేశిస్తాము? ప్రభువా ప్రభువా అని పిలిచినంత మాత్రాన కాదు. మనం చాలాసార్లు దేవుణ్ణి పిలుస్తూ ఉంటాం. అదొక్కటే సరిపోదు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి. ఏం చేయాలట? దేవుని చిత్తమును జరిగించేవారు మాత్రమే ఏం చేయగలరు? దేవుని రాజ్యములోనికి ప్రవేశించగలరు. సో మొట్టమొదటిగా మనం చెప్పుకున్నాం ఆదాము అవ్వల గురించి. వారి విషయంలో దేవుని చిత్తం ఏంటండి? వారు రోజు చక్కగా ఆ ఫ్రూట్స్ అన్నీ తింటూ ఏమండి ఆ యొక్క ఏదేను తోటను సేద్యపరుచుకోవాలి, కాచుకుంటూ వాళ్ళు హ్యాపీగా ఉండడం దేవుని చిత్తం. కానీ ఆ హ్యాపీనెస్ అంతా ఎవరు పోగొట్టుకున్నారు? ఆదాము ఇద్దరు కూడా పోగొట్టుకున్నారు. రెండవదిగా మనం చూస్తూ ఉంటే ఈ యొక్క దేవుని చిత్తాన్ని జరిగించాలి అంటే మొట్టమొదటగా మన విషయంలో దేవుని యొక్క చిత్తం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. సో దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు? దేవుడు నన్ను ఎందుకు ఈ సంఘంలో ఉంచారు? దేవుడు నన్ను ఎందుకు ఈ ఉద్యోగంలో ఉంచారు? దేవుడు నన్ను ఎందుకు ఈ వ్యాపారంలో ఉంచారు? ఎవరి మట్టుకు వారు ఏం చేయాలి? దేవుని యొక్క ప్రణాళిక వారి జీవితంలో ఏ విధంగా ఉన్నదో ఎవరి మట్టుకు వారమే తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవదిగా మనం చూస్తూ ఉంటే ఈ దేవుని చిత్తాన్ని జరిగించడానికి మనము దేవునిలో నిలిచి ఉండేవారిగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆదాము అవ్వల గురించే చెప్పుకుందాం. మరి
ఆదాము గారు ఒంటరిగా ఉన్నంత కాలం దేవుని చిత్తాన్ని జరిగించారా లేదా? జరిగించారు. ఎప్పుడు ఆయన స్పాయిల్ అయిపోయారు? అవ్వమ్మ గారు వచ్చినప్పుడు స్పాయిల్ అయిపోయారు. అంటే అవ్వమ్మ గారు రావడం దేవుని చిత్తం కాదా? దేవుని చిత్తమా కదండి అవ్వమ్మ గారు రావడం? దేవుని చిత్తము కాబట్టే దేవుడు ఏం చేశారు? అవ్వమ్మ గారిని ఆదాము గారికి తోడుగా ఇచ్చారు. అక్కడ దేవునిది తప్పు కాదు, దేవుని యొక్క ప్రణాళిక తప్పు కాదు. కానీ ఏ పరిశుద్ధత అయితే ఆదాము అవ్వమ్మ గారు రాకముందు ఉన్నదో ఆ పరిశుద్ధతలో ఆయన ఏమవ్వలేదు, నిలిచి ఉండలేదన్నమాట. అంటే వేవరైపోతూ ఉన్నాడు, టిల్ట్ అయిపోతూ ఉన్నాడు. దేవుని మాట కన్నా ఎవరి మాటకు ప్రాధాన్యత ఇచ్చాడు? అవ్వమ్మ గారి మాటకు ప్రాధాన్యత ఇచ్చాడు. అక్కడ ఆదామ అవ్వ, మనం జెండర్ కాదు, స్త్రీయా పురుషుడా అని కాదు. మనం ఏం చేస్తాము? విశ్వాసంలో దినాలు గడిచే కొలది కూడా దేవుని మాట కంటే ఎవరి మాటకి ఎక్కువ విలువిస్తామండి? చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సండే చర్చికి బయలుదేరాం, దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నారు వెళ్ళమని. ఈ లోపల మన ఇంట్లో భార్యో భర్తో ఇవాళ వద్దులేండి అని అన్నారనుకోండి, ఎవరి మాటకి మనం విలువిస్తాం? మనుషుల మాటకి ఇస్తాం కదా. అక్కడే ఆదాము గారు ఏం చేశారు? రాంగ్ స్టెప్ వేశారనమాట. అంటే దేవుని చిత్తములో నుండి ఆయన ఏం చేశాడు? పక్కకి వచ్చేసాడు. సో మనం కూడా ఎవరు వచ్చినా, అంటే ఆ అవ్వమ్మ గారిని దేవుడు ఆదాము గారికి ఎలా ఇచ్చారట? బహుమానంగా దేవుడు ఇచ్చారు. సో ఈ బహుమానాలను మనం బహుమానాలని ప్రేమిస్తున్నామా? ఆ బహుమానం ఇచ్చిన సృష్టికర్తను ప్రేమిస్తున్నామా? దేవుడు మనకి ఇచ్చిన కుటుంబానికి మొదట విలువిస్తున్నామా? మరి కుటుంబాన్ని ఇచ్చిన దేవునికి మొదట విలువిస్తున్నామా? దేవుడు మనకి ఇచ్చిన ఆరోగ్యానికి ఎక్కువ విలువిస్తున్నామా? ఈ ఆరోగ్యం ఇచ్చిన దేవునికి ఎక్కువ విలువిస్తున్నామా? ఏమండి? సో మనం దాన్ని ఎప్పటికప్పుడు టాలీ చేసుకుంటూ మన జీవితంలో ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలండి? దేవునికి మాత్రమే మనము ఇవ్వాలి. దేవునికి మనకి మధ్యన ఎవరు రాకూడదు? భార్యలు అడ్డు రాకూడదు. దేవునికి మనకి మధ్యన భర్తలు అడ్డు రాకూడదు. దేవునికి మనకి మధ్యన బిడ్డలు అడ్డు రాకూడదు. అందుకే ప్రభువు అన్నారు, నాకంటే భార్యను కానీ తల్లిదండ్రులనైనా అక్క చెల్లెండ్రునైనా అన్నదమ్ములనైనా ఎక్కువగా ప్రేమించేవాడు దేవునికి ఏం కాదట, పాత్రులు కారు. కాబట్టి మన లైఫ్లో ఫస్ట్ ప్రయారిటీ మనం దేవునికి ఇస్తున్నామా లేదా, అది మనం ఆలోచించుకోవాలి. ఇది రెండవది. థర్డ్ పాయింట్ ఏంటంటే, మనము దేవుని యొక్క చిత్తము మన జీవితంలో ఏ విధంగా పాడు చేసుకుంటాం. ఆదాము గారికి దేవుని చిత్తము తెలుసు, అవ్వమ్మ గారికి దేవుని చిత్తం తెలుసు. కానీ ఎందుకు వాళ్ళ లైఫ్స్లో అంత ఈజీగా అపవాదికి చోటు ఇచ్చారు అని చూస్తే, మూడవదిగా మన జీవితంలో డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆదాము అవ్వ సాతాను ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అక్కడ. మొట్టమొదటిగా దేవుని యొక్క చిత్తాన్ని పాడు చేయడానికి దేవుడు ఎవరిని వాడుకుందండి? అపవాది సర్పాన్ని వాడుకుంది. అంటే మొట్టమొదట అవ్వమ్మ గారు సాతాను చేత డిస్టర్బ్ అయ్యారు. డిస్టర్బ్ అయిన ఆమె ఏం చేసింది? ఆదాము గారిని డిస్టర్బ్ చేసింది. ఇద్దరూ కలిసి ఏం చేశారు? ఫైనల్గా దేవుని చిత్తాన్ని టోటల్గా రూయిన్ చేసేసారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉంటే సాతాను చేత అవ్వమ్మ గారు పాడైతే అవ్వమ్మ గారి ద్వారా ఆదాము పాడు చేయబడ్డారు. ఇద్దరూ కలిసి దేవుని యొక్క ప్రణాళికలో నుండి వాళ్ళు బయటకు వచ్చేసారు. మన జీవితాల్లో కూడా ఎవరో ఒకరిని ఏం చేస్తూ ఉంటుంది? సాతాను వాడుకుంటూ ఉంటుంది. అందుకని అపవాది ఏం చేస్తావాడంట? వాడు చాలా కుయుక్తిపరుడంట, వాడు చాలా తెలివైన వాడంట.
మనం దొరకలేదనుకోండి, సైతానికి ఎవరిని వాడుకుంటుంది? మన పక్కనున్న వాళ్ళని వాడు వాడుకుంటాడు. ఏం చేస్తాడు? వారి ద్వారా సైతాను మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ మనం ఏం చేయాలి? అందుకని సాతాను తంత్రములను మీరు ఎరుగని వారు కారు. మనం ఏం తెలుసుకోవాలట? మనుషుల తంత్రాలు కాదండి. ఎవరి తంత్రాలు తెలుసుకోవాలి? సాతాను తంత్రములను మనము తెలుసుకొని ఏం చేయాలి? అపవాదికి ఏం చేయాలి? చోటియ్యకుడి. మనం ఏం చేయకూడదు? అపవాదికి చోటు ఇవ్వకూడదు. మనం గుర్తించాలన్నమాట. ఈమె ద్వారా సైతాన్ ప్రవేశించడానికి నా జీవితంలో ప్రయత్నిస్తుంది. ఎవరి ద్వారా సైతాను ప్రవేశిస్తుందో దేవుడు మనకేం చేస్తారు? ఒక హింట్ ఇస్తారన్నమాట. మనం ఏం చేయాలి? కేర్ఫుల్గా, ప్రార్థనాపూర్వకంగా అపవాదిని మనం జయించాలి. సో 4వదిగా మనం చూద్దాము, ఎందుకు మరి ఆదాము గారు ఎందుకు డీవియేట్ అయిపోయారు, దేవుని యొక్క చిత్తములో నుండి ఎందుకు తొలగించబడ్డారు అనేది మనం చూస్తూ ఉంటే, మొట్టమొదటిగా ఆదాము గారికి దేవునితో ఎక్కువ సహవాసం ఉందండి. అవ్వమ్మ గారికి దేవునితో ఎక్కువ సహవాసం ఉందా? చెప్పాలి. ఆదాము గారికి దేవునితో ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. మరి సృష్టి అంతా జరిగిన తర్వాత దేవుడు 6వ దినాన ఎవరిని సృష్టించారు? ఆదాము గారిని సృష్టించారు. ఆదాము గారిని సృష్టించిన తర్వాత ఆదాము గారికి మొట్టమొదట కనిపించిన వ్యక్తి ఎవరు? అవ్వమ్మ గారా? దేవుడు కనిపించారు. అంటే దేవునికి ఆదాము గారికి ఎంత సంబంధం ఉందంటారు? చాలా క్లోజ్ రిలేషన్ ఉంది. సో రోజు ఆదాము గారి దగ్గరికి ప్రభువు రావడం, ప్రభువు మాట్లాడడం, వారు దేవునితో సహవాసం చేయడం చాలా హ్యాపీగా గడిచిపోతూ ఉంది. చాలా దినములైన తర్వాత ఎవరు వచ్చారు? అవ్వమ్మ గారు వచ్చారు. దేవుని యొక్క ఆజ్ఞలు ఎవరికి ఇవ్వబడినాయి? ఆదాము గారికి ఇవ్వబడినాయి. కానీ ఆదాము గారు ఏం చేశారు? అవ్వమ్మ మాట విన్నారు. అంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఆదాము గారు ఏం చేయాలి? అవ్వమ్మ గారు జాగ్రత్తగా ఉండాలి, ఆదాము గారు జాగ్రత్తగా ఉండాలా? చెప్పాలి. ఆదాము గారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని? ఎక్కువ సహవాసం ఎవరికి ఉందండి? ఆదాము గారికి ఉంది కదా. మరి ఇంత సమయం అవ్వమ్మ గారు రాలేదు కదా. ఆవిడ అక్కడ అపవాదితో చిట్చాట్ చేస్తుంది ఆమె. మరి ఈలోపుగా ఆదాము గారు ఏం చేయాలి? ఏంటి అవ్వమ్మ ఇంత సమయం నా దగ్గర లేకుండా ఎక్కడుంది అని ఏం చేయాలి? కనిపెట్టుకోవాలి, అక్కర్లేదంటారా? అంటే ఆదాము గారికి రెస్పాన్సిబిలిటీ ఉందా? అక్కడ బాధ్యత ఉందంటారా? బాధ్యత లేదు. కాబట్టి ఎవరికైతే దేవుని ప్రత్యక్షత ఉంటుందో వారు కుటుంబ విషయంలో ఏం చేయాలి? బాధ్యత కలిగి ఉండాలన్నమాట. అంటే అందరికంటే, అవ్వమ్మ గారి కంటే ఆ కుటుంబాన్ని కాపాడవలసిన బాధ్యత ఎవరిది? ఆదాము గారిది. సో మనం కూడా మన కుటుంబంలో దేవుని చిత్తము జరగాలి అంటే, మన కుటుంబంలో ఎవరికైతే ప్రత్యక్షత ఉంటుందో ఆ ప్రత్యక్షత కలిగిన వారు ఎలా ఉండాలి? ఇంకా విజిలెంట్గా ఉండాలి, ఇంకా జాగ్రత్తగా ఉండాలి, ఇంకా ప్రార్థన చేయాలి. ఇంకా సాతాను తంత్రాలను గుర్తెరగకపోతే ఏమవుతుందండి? దేవుని యొక్క చిత్తాన్ని మన చేతులతోనే మనము పాడు చేసుకుంటాం. కాబట్టి ప్రభువారు అవ్వమ్మ గారిది తప్పు అనలే. ఎవరిది తప్పు అన్నారు? ఆదాము గారు తప్పు అన్నారు. దేవుని యొక్క వాక్యంలో దయచేసి చూద్దాం. యోబు గ్రంథం అండి, యోబు గ్రంథము 21వ అధ్యాయము ముగించేస్తానండి. 434వ పేజీ, యోబు గ్రంథము 21వ అధ్యాయము 21 కాదు, 31వ అధ్యాయము
పేజ్ నెంబర్ 443 అండి. 31వ అధ్యాయము 33వ వచనం అండి. ఆదాము చేసినట్లు నా దోషమును దాచిపెట్టుకొని. సో ఈ మాటలు ఎవరు చెప్తా ఉన్నారు? 31వ అధ్యాయం స్టార్టింగ్లో ఉంటుంది. యోబు గారు చెప్తా ఉన్నారు. ఏమని చెప్తా ఉన్నారు? ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని. ఈ మాటలు యోబు గారు చెప్తున్నారు. బైబిల్లో మొట్టమొదట వ్రాయబడిన పుస్తకం ఆదికాండం కాదండి, యోబు గ్రంథం అన్నమాట. మరి యోబు గారు మొట్టమొదటగా ఆయనకు ధర్మశాస్త్రము లేనప్పుడు, వాక్యము లేనప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటండి ఇది? ఆదాము ఏం చేశాడట? దోషాలను ఏం చేశాడు? దాచిపెట్టుకున్నాడు. ఎందుకు దాచిపెట్టుకున్నాడని ఇక్కడ యోబు గారు చెప్తా ఉన్నారు. మరి ఆదాము గారిని దేవుడు పిలుస్తూ ఉన్నారు. ఇప్పుడు అవ్వమ్మ పాపం చేసింది కదా, అవ్వమ్మని పిలవాలా ఆదాముని పిలవాలా? అవ్వను పిలవాలి. కానీ ప్రభు అక్కడ ఎవరిని పిలిచారు? ఆదామా నీవు ఎక్కడా అని పిలిచారు. ఎందుకు పిలిచారంటారు? దానికి రెస్పాన్సిబుల్ ఎవరు? ఆదాము గారు. ఇప్పుడు మన ఇంట్లో ఏదన్నా పిల్లలు తప్పు చేశారనుకోండి, స్కూల్లో బిడ్డను అడుగుతారా తల్లిదండ్రులను అడుగుతారా? తల్లిదండ్రులనే సంజాయిషి చెప్పాలి కదా. సో ఇక్కడ కూడా అదే జరిగిందనమాట. అంటే అవ్వమ్మ గారి విషయంలో ఈయన రెస్పాన్సిబుల్గా లేరు కాబట్టి ఇక్కడ ఎవరిని ప్రశ్నించారు? ఆదామును ప్రశ్నిస్తారు. ఆదామా నువ్వు ఎక్కడా? సో ఆయన ఏం చేస్తున్నాడు? తీరా బయటకు వచ్చిన తర్వాత నేను తినవద్దన్న పండు నువ్వు తిన్నావా అంటే దానికి జవాబు ఏం చెప్తున్నాడు? నీవు నాకు ఇచ్చిన, అంటే నీవు ఫస్ట్ ఎవరి మీద నేరం మోపుతున్నాడండి? దేవుని మీద నేరం మోపుతున్నాడు. ఇది నా తప్పు కాదు, నువ్వు నాకు ఇచ్చావు కదా, ఈ స్త్రీ వల్లనే నేను పాపము చేశాను. అంటే స్త్రీని ఇవ్వడం తప్పంటారా? తప్పు కాదు కదా. దేవుడు ఎందుకు ఇచ్చాడు స్త్రీని? ఆయనకు సహకారిగా ఇచ్చాడు. కానీ ఆయనకిచ్చిన బాధ్యత ఆయన నమ్మకంగా నిర్వర్తించారా? నిర్వర్తించలేదు. కాబట్టి దేవుని చిత్తమును మనం ఎందుకు కోల్పోతామంటే మనకిచ్చిన బాధ్యతలు మనం నమ్మకంగా నిర్వర్తించినప్పుడు ఏమవుతుంది? అక్కడ దేవుని యొక్క చిత్తాన్ని మనం కోల్పోతూ ఉంటాం. సో కొంచెం ఇంకొక వెర్స్ మనం చదువుకుందాం. హోషియా గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం అండి. హోషియా గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం, పేజ్ నెంబర్ 747 అండి. హోషియా గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం అండి. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు. ఇందాక ఆదాము దోషాన్ని దాచిపెట్టుకున్నాడు అన్న మాట ఎవరు చెప్పారు? యోబు గారు చెప్పారు. ఈ మాట ఎవరు చెప్తున్నారు? దేవాది దేవుడు చెప్తా ఉన్నారు. ఏమని చెప్తా ఉన్నారు? ఇక్కడ మనం చూస్తూ ఉంటే 7వ వచనము, ఆదాము నిబంధన మీరినట్లు. ఆదాము ఏం మీరాడట? నిబంధన మీరాడు. వివాహ బంధములో ఒక స్త్రీ ఒక పురుషుడు దేని ద్వారా ఐక్యపరచబడతారండి? నిబంధన. సో అంటే బ్రతికినంత కాలము ఈ స్త్రీ పురుషుడు ఏం చేయాలి? ఆ నిబంధనలో జీవించాలి. దేవునికి ఆదాము గారికి మధ్యన ఏముంది? నిబంధన ఉంది. కానీ ఆదాము గారు ఏం చేశారు? నిబంధన మీరిపోయారు. అవ్వమ్మ మీరిపోయింది, నీ భార్య మీరిపోయింది అంటున్నారు. ఇక్కడ ఎవరు మీరారు? ఆదాము గారు. సో ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఇంకొక మాట కూడా అంటున్నారండి. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై. అంటే ఆదాము గారు ఎలా ఉన్నాడట? విశ్వాసఘాతకుడు అని ఎవరు చెప్తున్నారు? దేవాది దేవుడు చెప్తా ఉన్నారు. మనం కూడా దేవుని యొక్క చిత్తము నుండి బయటకు వస్తే, దేవుని చిత్తాన్ని మనం పాడు చేసుకుంటే దేవుడు మనల్ని కూడా ఏమంటారు? విశ్వాసఘాతకులు. ఎంత కఠినమైన మాట అండి. సో దేవుని యొక్క చిత్తమును మనం నెరవేర్చాలి అంటే
కుటుంబములో దేవుని యొక్క చిత్తము జరగాలి అంటే దేవుని ప్రత్యక్షత ఎవరికైతే ఉందో వారు ఏం చేయాలి? ఇక్కడ మనం జెండర్ గురించి మాట్లాడలే, స్త్రీ పురుషుల గురించి మాట్లాడటం లేదు. దేవుని యొక్క ప్రత్యక్షత మన కుటుంబంలో ఎవరికైతే ఎక్కువగా ఉందో వారు ఏం చేయాలండి? కుటుంబములో మరి బాధ్యత వారు వహించవలసిన వారంగా ఉన్నారు. ఆదాము అటువంటి రెస్పాన్సిబుల్గా లేడు కాబట్టే ఏమైంది? అక్కడ ఆ కుటుంబ వ్యవస్థ అనేది చక్కగా సంతోషంగా ఉండవలసిన ఏదేను తోటలో నుండి వాళ్ళు ఎక్కడికి వచ్చేసారండి? బయటకు వచ్చేసారు. బయటంతా ఏముంది? ముండ్ల తుప్పలు, గచ్చ పొదలు. ఇప్పుడు ఆదాము గారు ఏం చేయాలి? అప్పుడు వరకు హ్యాపీగా కూర్చొని తినేవాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఆదాము గారు చెమటోడ్చాలి, అవ్వమ్మ గారు కష్టపడి పిల్లల్ని కనాలి. చూచారా? అంటే పరిస్థితి అంతా కూడా ఎలా మారిపోయిందో. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం ఎప్పుడు కోల్పోతామంటే ఎప్పుడైతే దేవుని చిత్తములో నుండి మనం పక్కకు తొలుగుతామో. దేవునికి మనకు ఒక నిబంధన ఉంటుంది, నువ్వు ఈ పని చెయ్యి అని దేవుడు మనతో ఏం చేస్తారు? నిబంధన చేస్తున్నారు. మనం ఆ పనిలో ఉంటున్నామా? దేవునికి నమ్మకంగా మనం జీవిస్తున్నామా? లేకపోతే మన బాధ్యతలు ఆదాము గారిలాగా పక్కన పెట్టేసి, బహుశా ఆదాము గారు ఏమైనా నిద్రపోతున్నారేమో, ఆ టైంలో రెస్ట్ తీసుకుంటున్నారేమో. ఎనీహౌ టోటల్గా ఏమైందండి? ఆ కుటుంబ వ్యవస్థ అనేది ఆ ఏదైనా తోటలో పాడైపోయింది. చివరికి అవ్వమ్మ తప్పు చేసినా, ఆదాము తప్పు చేసినా ఎవరు సఫర్ అయ్యారు? టోటల్గా వాళ్ళిద్దరూ కూడా సఫర్ అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో చివరిగా ఆ 5వ అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం. ఏదైనా తోటలో మనము ఇంకొక విషయం ఆలోచిద్దామండి. ఇప్పుడు అవ్వమ్మ గారు పండ్లు తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఫైనల్ డెసిషన్ ఎవరు తీసుకోవాలి? ఆదాము గారు తీసుకోవాలి. అంటే ఫైనల్ డెసిషన్ అంటే ఏంటి? ఆ పండు తినాలా వద్దా? ఆ పండు తినొద్దని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఈ పండు తినమని ఎవరు చెప్తున్నారు? అవ్వమ్మ గారు చెప్తున్నారు. ఇప్పుడు ఈయనకి ఈ రెండిట్ల మధ్యన చాయిస్ అన్నమాట. ఈ పని చెయ్యాలా? ఈ దేవుడి మాట వినాలా? అవ్వమ్మ మాట వినాలా? సో ఫైనల్గా ఆయన ఎవరి మాట విన్నారు? ఎవరి మాట విన్నారండి? అవ్వమ్మ గారి మాటే విన్నారు. అంటే దేవునికి అక్కడ ఆయన ఏం చూపించారు? అవిధేయత చూపించారు. సో మన జీవితాల్లో దేవుని యొక్క చిత్తాన్ని మనం పాడు చేసుకోవడానికి ఫైనల్గా డెసిషన్ ఎవరి దగ్గరికి వస్తుంది? మన దగ్గరికే వస్తుంది. కానీ మనం మనుషుల్ని ఎక్కువ ప్రేమిస్తే ఏం చేస్తాం? వారి మాటే మనం వింటాం. దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తే ఎవరి మాట వింటాం? దేవుని మాట వింటాం. కాబట్టి దేవుని మాట మనం వింటున్నామా? మనుషుల మాట మనం వింటా ఉన్నామా? మనుషుల మాట వినినంత కాలం మనం ఏం చేయలేము? దేవుని యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చలేము. కాబట్టి ఎవరైతే ఇదంతా మనం ఎందుకు చెప్పుకున్నామంటారు? ఎందుకు? మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ఏముంది? ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. కానీ ఏంటంటే తర్వాత నా తండ్రి చిత్త ప్రకారము. దేవుని యొక్క చిత్తం చేయడం సులువు అంటారు, కష్టం అంటారు? ఇప్పుడు చాలా కష్టమే. కానీ మనం ఏం చేయాలి? దేవుని యొక్క చిత్తాన్ని మనం జరిగించాలి. దేవుని చిత్తము గనుక మనం జరిగించకపోతే, మనం ఇందాక చెప్పుకున్నాం ఎంట్రన్స్ టెస్ట్ అంటారు. ఎందుకు ఎంట్రన్స్ టెస్ట్ అంటారు? అందులో క్వాలిఫై అయితేనే ఆ యొక్క విద్యలోనికి మనం ప్రవేశించగలం కదా. మరి ఈ లోకంలోనే ఇంత స్ట్రిక్ట్గా ఉంటే దేవుడిచ్చిన అర్హతలు మనం పాటించకపోతే దేవుని రాజ్యం వెళ్ళగలమంటారా? వెళ్ళలేం కదా. మనం ఏం చెప్పుకోవాలి? రోజు ప్రభువా ప్రభువా అని 100 times అన్న మనం పిలుస్తాం. కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అది అర్హత కానే కాదు. మన ప్రార్థనలు నెరవేరినంత మాత్రాన పరలోక రాజ్యానికి మనకి ఏం లేదు, అర్హత లేదు. కాబట్టి దేవుని యొక్క చిత్తము జరిగించేవాడే పరలోక రాజ్యం వెళ్తారు. దేవుని యొక్క చిత్తము జరిగించేవాడే నిరంతరము కూడా
నిలుస్తారు. సో మనం 5 విషయాలు చెప్పుకున్నాం. ఒక్కసారి వాటిని మనము జ్ఞాపకం చేసుకొని మనం కార్యక్రమాన్ని ముగించుకుందామండి. ఈ దినం దేవుని యొక్క చిత్తము గురించి మనం చెప్పుకున్నాం. మొట్టమొదటిగా దేవుని యొక్క చిత్తము దేనితో వాళ్ళు కోల్పోయారు? చిన్నిపాటి అవిధేయత. సో దేవునికి మనం అన్ని విషయాల్లో విధేయత చూపించినప్పుడే దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చగలుగుతాం. రెండవదిగా ఏం చెప్పుకున్నామండి? దేవునిలో మనం నిలిచి ఉండాలి. తీగే ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో. మనం అంతటా మనం ఫలించలేము. కాబట్టి ఎవరిలో మనం నిలిచి ఉండాలి? దేవునిలో మనం నిలిచి ఉండాలి. మూడవదిగా మనం చెప్పుకున్నాము, మరి సాతాను ద్వారా అవ్వమ్మ గారు డిస్టర్బ్ అయితే, అవ్వమ్మ గారి ద్వారా ఆదాము డిస్టర్బ్ అవ్వకుండా ఉండుంటే కథ వేరేలా ఉండేది కదా. సో మనం కూడా ఏం చేస్తాము? ఎవరన్నా అపవాది చేత శోధించబడతా ఉంటే ఏమవుతుంది? మనం కూడా అపవాది చేత శోధించబడతాం. ఇంట్లో ఒకళ్ళు మన మీద కేకలేశారనుకోండి, మనం ఏం చేస్తాం? ఇంకొకళ్ళ మీద కేకలేస్తాం. అంటే ఆ డిస్టర్బెన్స్ అనేది ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందంటే, మరి కేకలేసిన వాళ్ళు మనం ఇంకొకళ్ళ మీద కేకలేస్తే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఏం చేస్తారు? ఇంకొకళ్ళ మీద దాని ప్రతాపం చూపిస్తారనమాట. అంటే ఈ సీక్వెన్స్ అనేది మన మీద ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా మనం ఎలా ఉండాలి? కేర్ఫుల్గా, మనం విజిలెంట్గా, అపవాది తంత్రాలను మనం తెలుసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ, ప్రార్థన ఒక్కటే కాదండి, మనం ఎలా ఉండాలి? స్పిరిచువల్గా ఆత్మీయమైన మెలకువ కలిగి మనం జీవించాలి. దుష్టుడు మన కుటుంబంలోనికి ప్రవేశించకుండా మనం ఏం చేయాలి? ఎంతో జాగ్రత్తగా ఏదేను తోటని ఆదాము గారు సరిగా కాయనందువల్ల ఏమైంది? అక్కడ నష్టం ఎవరికి వచ్చింది? ఆదాము గారికి వచ్చింది కదా. మనం కూడా మనకిచ్చిన ఈ జీవితాన్ని, ఈ కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకోకపోతే ఏమవుతుంది? అపవాది ప్రవేశిస్తాడు, పాడు చేస్తాడు. సో 4th పాయింట్ మనం ఏం చెప్పుకున్నాం? 3rd పాయింట్ మనం డిస్టర్బ్ అవ్వకూడదు. 4వ పాయింట్ ఏంటంటే మనం డీవియేట్ అవ్వకూడదు. అంటే దేవుని చిత్తము నుండి మనం పక్కకు తొలగకూడదు. అంటే దేవుని మాట కన్నా మనుషుల మాటను, మనుషుల్ని సంతోషపెట్టాలి అనే నేచర్ ఎప్పుడైతే మనకు వస్తుందో అక్కడ దేవుని చిత్తాన్ని మనం జరిగించలేం. మనుషులు బాధపడినా, మనుషులు వేరుగా అనుకున్నా, మనం దేవుని చిత్తాన్ని మాత్రమే ఫైనల్గా మనం నెరవేర్చాలి. 5వదిగా మనం చెప్పుకున్నాము, మరి ఆదాము గారి చేతిలో ఫైనల్ డెసిషన్ ఉంది. కానీ ఆ డెసిషన్ ఆయన ఏం చేశాడు? దేవుడిచ్చిన అధికారమును ఆయన దుర్వినియోగం చేసుకున్నాడు. అంటే ఆదాము గారు అక్కడ నో అని చెప్పారనుకోండి, ఆ పండు ఆయన తినగలరా? తినలేరు కదా. మనం దేని విషయంలో కఠినంగా ఉండాలో ఆ విషయంలో ఎలా ఉండాలి? కఠినంగానే మనము ఉండాలి. ఏ విషయంలో స్మూత్గా ఉండాలో ఆ విషయాల్లో స్మూత్గా ఉండాలి. ఏ విషయంలో కఠినంగా ఉండాలో ఆ విషయాల్లో మనం కఠినంగా ఉన్నప్పుడే దేవుని యొక్క చిత్తాన్ని మనం జరిగించగలం. కాబట్టి ఈ 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని మరి దేవుని యొక్క చిత్తమును జరిగిస్తూ నిత్య జీవములోనికి మనము, మన కుటుంబాలు ప్రవేశించడానికి మన వంతు మనము తగు విధంగా ప్రయాసపడదాం. ప్రభు అట్టి కృపలు మనందరకు సమృద్ధిగా దయచేయును గాక. ఆమేన్.